దళితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. మొన్నటి రోజున మనము ఉపవాసము దాన ధర్మాలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము ఉపవాసము దాన ధర్మాలతో పాటు ప్రార్థనను గురించి కూడా కొన్ని విషయాలను తెలుసుకుందాం. తోబితు గ్రంథము 12వ అధ్యాయము వచనములు 8 నుంచి 10 వరకు ఏమని తెలియజేస్తుందంటే, ధనము కూడబెట్టుకొని దుష్ట జీవితమును జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట, మంచి జీవితమును గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు. బంగారము కూడబెట్టుకొనుట కంటెను దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములనెల్ల కడిగివేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి పునీత థోమస్ అక్వినాస్ ఏమంటారంటే, ప్రార్థన అనేది హేతుబద్ధమైనటువంటి చర్య. ఉపవాసము ఆలోచనాత్మక ప్రార్థనలో సహాయపడుతుంది. మరియు అక్వినాస్ ఏమంటారంటే, ప్రార్థనతో పాటు ఉపవాసము దాన ధర్మాలు తప్పనిసరిగా అవసరం. మనము ప్రార్థన చేస్తున్నామంటే ఈ దాన ధర్మాలు ఉపవాసాలు కూడా మన యొక్క మనస్సును ఉన్నత స్థితికి చేరుస్తూ ఉంటాయి. కీర్తనకారుడు ఏమంటాడంటే, పశ్చాత్తాపము కలిగి కన్నీటితో ప్రార్థన చేయుచు దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, పాపములను క్షమిస్తాడు, వ్యాధులను నయం చేస్తాడు. ఇది మనము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం. దృఢ విశ్వాసముతో చేసే ప్రార్థనలో నిరీక్షణ అనేది ఎంతో అవసరం. ఎవరైతే నిరీక్షణతో ప్రార్థన చేస్తారో వారి జీవితాలలో అద్భుతాలను చూస్తారు. మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నవి. ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, సంతానం కోసం అన్న ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి చివరకు సమూవేలుకు జన్మనిచ్చింది. సమూవేలు మామూలుగా మనలాంటి వ్యక్తి మాత్రమే కాదు, అతను ఒక గొప్ప ప్రవక్త. పునీతుల విషయంలో చూసినట్లయితే, పునీత మౌనికమ్మ గారు తమ కుమారుడు అగస్టీను కోసం 17 సంవత్సరాలు ప్రార్థన చేసింది. అతడు తన వ్యసనపు జీవితంతో ఎన్నో పాపాలకు పాల్పడుతూ శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో తన కొడుకు యొక్క జీవితాన్ని చూసి మనసు తరుక్కుపోయినటువంటి తల్లి 17 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉంది. చివరకు దేవుడు అతని యొక్క మనసును మార్చి ఒక మామూలు వ్యక్తిగా కాకుండా అతడు ఒక గొప్ప మోరల్ థియాలజీనిగా తీర్చిదిద్దబడ్డాడు. అదే కాకుండా బిషప్ ఆఫ్ హిప్పోగా దేవుడు అతనిని ఎన్నిక చేసుకున్నాడు. మనం చేసే ప్రార్థనలో స్వార్థం అనేది ఉండకూడదు. మనం చేసే ప్రార్థన ఎప్పుడు కూడా ఇతరులకు సహాయపడేలా ఉండాలి, ఇతరులను మంచి కోరేలా ఉండాలి. ఆ విధంగా మనము ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనలో మనము ఎంతగా పేదల కోసం ప్రార్థన చేస్తూ ఉంటామో, అనారోగ్యాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటామో, దానికి తగ్గట్టుగా మనము ఆ సహాయం కూడా చేస్తూ ఉండాలి. మనం చేసే ప్రార్థనలు మన చేతల్లో కనిపించాలి. మనము చేసే దాన ధర్మాల్లో స్వీకరించే వారి ముఖంలో ఎంతో సంతోషాన్ని కలిగించేలా ఉండాలి. మనము చేసే ప్రతి మంచి కూడా ఏదో ఒక రూపంలో మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. మనము చేసే కన్నీటి ప్రార్థన ఎల్లప్పుడూ కూడా మనకు తోడ్పడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత థోమస్ అక్వినాస్ అన్నట్టుగా ప్రార్థనతో పాటు
దాన ధర్మాలను కూడా చేద్దాం, ఉపవాసాలను కూడా చేద్దాం. ఉపవాసము దాన ధర్మాలు చేస్తూ ప్రార్థన చేయకపోయినా కానీ దానికి ఎలాంటి విలువ లేదు. ఒక మంచి ఫలితాన్ని సంపాదించాలి అంటే, మన జీవితానికి అర్థం కావాలి అంటే ఉపవాసం చేయాలి. ఉపవాసంతో పాటు దాన ధర్మాలను కూడా మనం మంచి మనతో చేయాలి.